హాయ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ ఆరెంజ్ సోప్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎలా చేశానో మీరు కూడా ఆ విధంగా చేయండి. సోప్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ పైన మొటిమలన్నీ పోయి స్మూత్గా అవుతుంది. మనకి ఆరెంజ్ సోప్ ప్రిపరేషన్ కావాల్సిన ఐటమ్స్ సోప్ బేస్డ్ విటమిన్ ఈ, కలబంద, అలాగే ఆరెంజ్ తొక్కలు ఎండపెట్టుకున్న పౌడర్, అలాగే ఆల్మండ్ డ్రాప్స్, అలాగే సోప్ బేస్డ్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. సోప్ బేస్డ్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి సోప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. అలాగే ఆరెంజ్ తొక్కల్ని ఎండపెట్టుకున్నాను కదా, ఇది పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకున్నాను. స్టవ్ అనేది ఆన్ చేసేసి నేను దానిపైన వాటర్ పెట్టుకున్నాను. ఈ సోప్ బేస్డ్ మొత్తం కట్ చేసింది మొత్తం మనం దానిపైన పెట్టేసి మనకి 5 మినిట్స్లో మనకు మెల్ట్ అయిపోతుంది. సోప్ బేస్డ్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి దీంట్లో వచ్చేసి నేను ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టుకున్న పౌడర్ వేసుకున్నాను కదా, ఇది మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. ఇది మనకు 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కొద్దిగా నేను కలబంద యాడ్ చేసేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్. మీకు ఇంట్లో కలబంద ఉంటే ఇంట్లోది కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలబంద కూడా మెల్ట్ అయ్యే వరకు మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే విటమిన్ ఈ టాబ్లెట్స్ వచ్చేసి నేను 3 తీసేసుకుంటున్నాను. విటమిన్ ఈ కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. 3 వేసేస్తున్నాను. మనము ఎంత సోప్ రెడీ చేస్తున్నామో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా ఈ విధంగా కలపాలి. అలాగే కొద్దిగా నేను స్మెల్ కోసం కొద్దిగా సెంట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. నేను ఇది రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా సోప్ బేస్డ్వి ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయండి. నేను దీంట్లో సోప్ బేస్డ్ ఇందాక ఆరెంజ్ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఆరెంజ్ లిక్విడ్ సోప్ దీంట్లో వేసేసుకుంటున్నాను. మనం బయట 5 అవర్స్ ఉంచితే సరిపోతుందండి. నేను దీనిపైన వచ్చేసి మందారం పువ్వులు, అలాగే తులిసాకులు, శంఖం పుష్పాలు కూడా వేసాను కలర్ఫుల్ కోసం. అంటే ఇది కూడా హెల్త్కి చాలా మంచిది, మన స్కిన్కి చాలా మంచిది. తులసి ఆకు రసం అయినా హెల్త్కి బాగుంటుంది, మళ్ళీ బాడీకి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా నేను యాడ్ చేసేస్తున్నాను. 5 అవర్స్ అయిపోయిన తర్వాత సోప్ ఎలా వచ్చేసిందో చూడండి. చాలా గట్టిగా వచ్చాయండి. సోప్ మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మొహం అయితే స్మూత్ అయ్యి మన కలర్ మొత్తం చేంజ్ అవుతుందండి. బ్లాక్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈ సోప్ని అప్లై చేస్తే చాలా వైట్గా అవుతారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ సోప్ వచ్చేసి నాకైతే 3 మంత్స్ వరకు వచ్చేసినాయండి. ఇవన్నీ సోప్స్ 9 అయినాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. జస్ట్ 5 అవర్స్ ఎండబెడితే ఇంత బాగా వచ్చాయి. మెత్తగా అసలుకి లేవండి. నేను చూపిస్తాను. సోప్ని వాటర్లో నేను హ్యాండ్స్ తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా నురుగొస్తుందో చూడండి. చాలా బాగా వస్తుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మీ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.